అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో తులారాశిలో జన్మించిన వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకురాబోతున్న రోజులు. ఇంతకాలం కష్టపడి సరైన ఫలితం దక్కలేదని మనసులో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఒక కొత్త దశ కనిపించబోతుంది. తల్లిదండ్రుల సపోర్ట్, స్థల మార్పుల అవకాశాలు, అదృష్టం కలిసి వచ్చే సంకేతాలు, అలాగే నరఘోష ప్రభావం తగ్గించే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఈ 4 రోజుల్లో చాలా కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులను, తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫిబ్రవరి 25 తేదీన వీరి జీవితంలో చాలా రోజులుగా ఉన్న మానసిక భారానికి ఒక చిన్న ఉపశమనం కనిపించడం మొదలవుతుంది. ఇంతకాలం ఎంత కష్టపడ్డా సరైన ఫలితం రావడం లేదనే అసంతృప్తి మనసులో బలంగా ఉండేది. కానీ ఈరోజు ఒక చిన్న పాజిటివ్ సంకేతం మీ ఆలోచన విధానాన్ని మార్చడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి వచ్చే మాటలు, వారి ప్రోత్సాహం మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా ఈ రోజు నుంచి నా వెనుక ఎవరో ఉన్నారు అనే భావన బలపడుతుంది. మీరు చేసిన కష్టాన్ని గుర్తించే పరిస్థితులు మెల్లగా ఏర్పడతాయి. అయితే ఈ రోజుల్లో ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, మీ ప్లాన్లు లేదా మీ భవిష్యత్తు నిర్ణయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మీ చుట్టూ నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు సైలెంట్గా, కూల్గా మీ పనిపై దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఈ పాజిటివ్ మార్పులు బలపడతాయి. ఈరోజు మీకు ఒక చిన్న మార్పు ప్రారంభం మాత్రమే, కానీ అది మార్పు రాబోయే రోజుల్లో పెద్ద విజయాలకు పునాది అవుతుంది. ఫిబ్రవరి 26 తేదీన వీరి జీవితంలో స్థిరత్వం మరియు కొత్త ఆశ కలిగించే సంఘటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకాలంగా మీలో ఉన్న నేను చేస్తున్నది సరైన దారిలోనే ఉందా అనే సందేహం కొద్దిగా తగ్గి మీ దిశపై ఒక క్లారిటీ రావడం ప్రారంభమవుతుంది. పని, వ్యాపారం లేదా చదువు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని నిరూపించే ఒక చిన్న సంకేతం ఈరోజు కనిపించవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే సపోర్ట్ మీలో మానసిక బలం పెంచుతుంది. ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మీరు కొత్త స్థలం, కొత్త అవకాశం లేదా కొత్త ఆలోచన గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. కొంతమందికి స్థల మార్పిడి గురించి వచ్చిన ఆలోచన ఈరోజు మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, మీ నిర్ణయాలను తొందరపడి అమలు చేయకుండా 1-2 సార్లు ఆలోచించాలి. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ పురోగతిని చూసి ఈర్ష్యతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను పరిమితంగా మాత్రమే పంచుకోవడం మంచిది. ఈరోజు మీలో నమ్మకం పెరిగే రోజు. అదే నమ్మకం రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా పనిచేస్తుంది. ఫిబ్రవరి 27 తేదీన వీరి జీవితంలో అదృష్టానికి సంబంధించిన చిన్న కానీ ముఖ్యమైన సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఇంతకాలం ఆగిపోయిన పని, ఆలస్యం అవుతున్న విషయం లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం ఈరోజు కదలడం మొదలవుతుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని తెలియచేసే ఒక సంఘటన ఈ రోజున మీకు మానసికంగా చాలా బలం ఇస్తుంది. కొంతమందికి కొత్త వ్యక్తుల పరిచయం జరగవచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో పని, ఆదాయం లేదా గౌరవం పెరగడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటకు విలువ పెరిగినట్టు మీరు గమనించవచ్చు. ఈ రోజుల్లో మీకు వచ్చే ఒక ముఖ్యమైన అవగాహన ఏమిటంటే, ఇంతకాలం మిమ్మల్ని వెనక్కి లాగిన కొన్ని విషయాలను ఇప్పుడు మీరు సైలెంట్గా వదిలేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఇది బయట చిన్న నిర్ణయంలా కనిపించినా మీ భవిష్యత్తుకు ఇది ఒక పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ రోజున మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, మీ ఆనందాన్ని అందరికీ చెప్పకుండా మీ ప్లాన్లను మీలోనే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో నరఘోష, నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు సైలెంట్గా ముందుకు వెళ్ళడం ద్వారా మీ అదృష్టం మరింత బలపడుతుంది. మరియు ఈరోజు మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకునే సంకేతంగా పనిచేస్తుంది.
ఫిబ్రవరి 28 తేదీ వీరి జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్గత మార్పును తీసుకువచ్చే రోజు అవుతుంది. ముఖ్యంగా కాలం మీ మనసులో ఉన్న అసంతృప్తి, ఎందుకో తెలియని ఖాళీ, నేను ఎంత కష్టపడినా ఎందుకు మారడం లేదు అనే ప్రశ్నకు ఈరోజు ఒక స్పష్టమైన సమాధానం లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే దశలో ఉంటారు. అది పని విషయంలో కావచ్చు, స్థల మార్పిడి విషయంలో కావచ్చు, లేదా మీ జీవితంలో ఎవరిని దగ్గర ఉంచుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచుకోవాలి అన్న విషయంలో కావచ్చు. ఈ రోజున మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల సపోర్ట్ లేదా కుటుంబం నుంచి వచ్చే ఒక మాట మీలో ఉన్న సందేహాలకు తగ్గించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది. కొంతమందికి కొత్త ఇంటికి మారాలని చాలా రోజులుగా ఉన్న కోరిక ఈ రోజుల్లో నిజమయ్యే దిశగా కదలవచ్చు, లేదా దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీరు చేసే ఒక చిన్న ఆధ్యాత్మిక చర్య, దేవాలయ దర్శనం లేదా ప్రార్థన మీ మనసులో ఒక భారాన్ని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అయితే ఈ రోజున మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీ జీవితంలో జరుగుతున్న మంచి పనులను అందరికీ చెప్పకుండా సైలెంట్గా మీ పనిపై దృష్టి పెట్టడం. ఎందుకంటే ఈ దశలో మీ ఎదుగుదలను చూసి కొంతమంది లోపల అసూయతో ఉండే అవకాశం ఉంది. మీరు మీ దారిలో సైలెంట్గా ముందుకు వెళ్తే ఈ రోజు నుంచి మీ జీవితంలో అదృష్టం స్లోగా కానీ ఖచ్చితంగా మీ వైపుకు తిరగడం మొదలవుతుంది. ఫిబ్రవరి 28 తేదీ నుంచి వీరి జీవితంలో నరఘోష, నరదృష్టి ప్రభావం తగ్గి ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కారణం లేకుండా పనులు ఆలస్యం అవ్వడం, మనసులో టెన్షన్స్ పెరగడం, చేసిన ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోయే పరిస్థితులు మెల్లగా తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు ఆధ్యాత్మికంగా తీసుకునే చిన్న చర్యలు చాలా పెద్ద మార్పుకు కారణమవుతాయి. మీ మనసును ప్రశాంతంగా ఉంచే ప్రార్థన చేయడం ద్వారా మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఈ రోజున మీ మనసులో ఒక క్లియర్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పటి నుంచి నా జీవితం మారబోతుంది అనే అంతర్గత నమ్మకం పెరుగుతుంది. అదే మీకు ముందుకు వెళ్ళే శక్తిగా మారుతుంది. అలాగే ఈ రోజున మీరు బయటకు వెళ్ళే సమయంలో కొంత జాగ్రత్త ఉండడం మంచిది. ముఖ్యంగా మీ ప్లాన్స్, మీ ఆర్థిక పరిస్థితి, తదుపరి నిర్ణయాల గురించి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ దిశలో మీ ఎదుగుదల మొదలయ్యే సమయం, దాన్ని సైలెంట్గా కాపాడుకోవడం చాలా అవసరం. మీరు మీ మనసుపై పాజిటివ్గా ఉంచి దేవుడిపై విశ్వాసంతో ముందుకు వెళితే ఈ రోజు నుంచి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి సక్సెస్ దిశగా మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28 తేదీ రోజు వీరి జీవితంలో సంబంధాలు మరియు మనసు విషయంలో ఒక ముఖ్యమైన క్లారిటీ ఏర్పడుతుంది. ఇంతకాలంగా ఎవరు నిజంగా మీకు అండగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరం కోసం మాత్రమే దగ్గర ఉన్నారు అన్నది మీకు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు వస్తాయి. ఈ రోజున ఒక చిన్న సంఘటన లేదా ఒక వ్యక్తి ప్రవర్తన మీలో పెద్ద అవగాహనను కలిగిస్తుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన కొంతమంది వ్యక్తులు అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. అలాగే మీకు నిజంగా మద్దతు నిలిచే కొంతమంది వ్యక్తులు కూడా మీకు దగ్గర అవుతారు. దీనివల్ల మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గి ఒక ప్రశాంతమైన స్థితి మొదలవుతుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మీ సంబంధాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఎవరితో కొనసాగాలి, ఎవరితో దూరంగా ఉండాలి అన్న విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్లారిటీ వల్ల మీ మనసులో ఉన్న అసంతృప్తి తగ్గి మీపై మీకే నమ్మకం పెరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా మీరు మీ మనసు చెప్పే చిన్న చిన్న సంకేతాలను పట్టించుకోవాలి. ఎందుకంటే అవే మీకు సరైన దారి చూపిస్తాయి. మీరు సైలెంట్గా ఆలోచించి ముందుకు వెళితే ఈరోజు మంచి మీ జీవితంలో మానసిక ప్రసన్నత మరియు స్థిరత్వం పెరుగుతుంది. ఇలా ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో ఈ 4 రోజుల్లో తులారాశి వారికి మనసు, కుటుంబం, స్థల మార్పు, అదృష్టం, నరఘోష నుంచి రక్షణ, సంబంధాల విషయంలో చాలా ముఖ్యమైన మార్పులు మరియు సంకేతాలు కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలు కూడా యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లే సంకేతాలు. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకుండా మీలోనే ఉంచుకోవడం, మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు రాబోయే రోజుల్లో పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన తులారాశి వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి ఫలాలు మరియు జీవన గైడెన్స్ కోసం మా అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.